హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 13వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఖతార్లో ఉన్న మన నౌకాదళానికి సంబంధించిన మాజీ అధికారుల్ని విడుదల చేయటం జరిగింది. ఇది మన భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం ఉన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే అసలు ఏమైంది? మన అధికారులని అసలు ఖతార్ ఎందుకు అరెస్ట్ చేసింది అంటే, ఖతార్ 2022లో గూఢచర్యం చేస్తున్నారు అనే ఆరోపణల మీద వీళ్ళని అదుపులోకి తీసుకుంది. వీళ్ళంతా అప్పట్లో అల్ దహ్రా అనేటటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఉండేదన్నమాట. ఈ అల్ దహ్రా అనే కంపెనీలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఒక సబ్మరైన్ లేదా జలంతర్గామి అంటాము. ఈ సబ్మరైన్కి సంబంధించిన అంశంలో గూఢచర్యానికి పాల్పడ్డారు అన్నట్టుగా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళంతా భారత్కి చెందినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడించే ప్రయత్నం కూడా జరిగాయి. భారత ప్రభుత్వం వాళ్ళని విడిపించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది, కానీ అవేవీ ఫలించలేదు. తర్వాత ఖతార్ న్యాయస్థానం వాళ్ళకి మరణ శిక్షని కూడా విధించింది. కానీ మళ్ళీ భారత ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని వాళ్ళకి పడిన మరణశిక్షను రద్దు చేయడానికి అప్పీల్ దాఖలు చేయటం, దానికి న్యాయస్థానం వాదనలు వినేందుకు మళ్ళీ ఒప్పుకోవటం, ఆ తర్వాత భారత్ తరపున న్యాయవాది వాదనల మీద చాలా సంతృప్తి చెందిన తర్వాతే అక్కడ న్యాయమూర్తి మరణశిక్ష అవసరం లేనట్టుగా తీర్పునివ్వటం. అయితే మరణశిక్షను రద్దు చేసిన తర్వాత కూడా శిక్షను తగ్గించి జైల్లో పెడతారేమో అని అందరు అనుకున్నారు. కానీ భారత ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి శిక్ష పడనివ్వకుండా అందరినీ వెనక్కి తీసుకొచ్చింది. అయితే ఈ 8 మంది భారతీయ నేవీ అధికారుల్లో ఒక వ్యక్తి మాత్రం ఇప్పుడు ఇండియాకి రాలేదు. దాని మీద చాలా అనుమానాలు అన్నటువంటి వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే మిగతా వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి. వాటి కోసం బడ్జెట్లో కూడా వేల కోట్ల రూపాయలని ప్రకటించడం జరిగింది. కానీ అవన్నీ కూడా రైతులకు సరిగ్గా అందట్లేదు. ఇటు వ్యవసాయం కోసం, పంట దిగుబడులు పెంచడం కోసం, రైతుల సంక్షేమం కోసం వివిధ రకాల పథకాల్ని కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ స్టేట్స్కి అయితే 60% సెంటర్ ఇస్తే ఇంకొక 40% స్టేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే నార్త్ ఈస్టర్న్ మరియు హిల్లీ ఏరియాస్కి అయితే 90% సెంటర్ ఇస్తే 10% స్టేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. యూనియన్ టెరిటరీస్కి అయితే 100% కూడా సెంటరే పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ ఏమవుతోంది? ఈ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 60% సెంటర్ ఇస్తోంది, కానీ ఈ 40% ఇస్తేనే మేము మిగతా 60%ని రిలీజ్ చేస్తాము అన్నట్టుగా కేంద్రం చెప్తోంది. అంటే తన వాటా కింద 40% కలపండి, అప్పుడే మేము 60% ఇస్తాము అన్నట్టుగా ఒక నిబంధన తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే, ప్రాంతీయంగా వేరే పార్టీ అధికారంలో ఉంటే, రెండింటి మధ్య విభేదాలుంటే ఈ పథకాలకి రాష్ట్రాల వాటా నిధులనేవి విడుదలవ్వట్లేదు. దాంతో కేంద్రం నిధులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా గత 4 ఏళ్లలో కేంద్ర బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులన్నీ ఖర్చు చేయకపోవడంతో దాదాపు 64,900 కోట్ల రూపాయలు మళ్ళీ కేంద్ర వ్యవసాయ శాఖకే వెళ్ళిపోయాయన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతోంది? ఆల్రెడీ మనకి ఈ ప్రాయోజిత పథకాల కింద, అంటే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద డబ్బులైతే ఇస్తూ ఉన్నారు, కానీ ఆ డబ్బులు అనేవి రైతులకు చేరట్లేదు. దానికి వివిధ రకాల రీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేంటి? ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర పథకంకి సంబంధించినటువంటి పథకాలు నచ్చకపోతే ఆ నిధుల్ని తీసుకుని ఇతర వ్యవసాయ అభివృద్ధి పథకాలకు వెచ్చించేటటువంటి స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండేలాగా కేంద్రం మార్పులు తీసుకురావచ్చు. లేదు అంటే రైతుల సంక్షేమం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి ఇష్యూస్ ఉన్నా పక్కన పెట్టి రైతుల సంక్షేమానికి పాటుపడేలాగా ప్రభుత్వాలు చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇలా మనకి 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయవునా? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హిందూ కుష్ పర్వత శ్రేణికి సంబంధించి ఏమైంది ఇప్పుడు హిందూ కుష్ పర్వత శ్రేణికి అంటే, దాదాపు దీని యొక్క ఎత్తు 7,708 మీటర్లు. అయితే ఈ హిందూ కుష్ ప్రాంతంలో ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండియా, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్ ఇలా వివిధ దేశాల్లో ఈ పర్వతాలు అనేవి విస్తరించున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 36 జీవ వైవిధ్య ప్రాంతాలు ఉంటే, అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్నటువంటివి ఉంటే, జీవ వైవిధ్య ప్రాంతాలు అన్నటువంటివి ఉంటే, అందులో 4 ఈ హిందూ కుష్ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే దాదాపు 575 రక్షిత ప్రాంతాలనేవి ఉన్నాయి. అంతేకాకుండా ఆసియాలో గంగా, బ్రహ్మపుత్ర, మెకాంగ్ నది, యాంగ్జే నది, సింధు నది ఇలాంటి
అతిపెద్ద 10 నదీ వ్యవస్థలకి కూడా ఇదే జన్మస్థానంగా ఉంది. అంతేకాకుండా దాదాపు 130 కోట్ల మంది ప్రజలకి తాగునీరు, సాగునీరు, విద్యుత్, పరిశ్రమలు వీటన్నింటికి కావలసినటువంటి వాటర్ని ఈ నదులకు అందించేటటువంటి సామర్థ్యం కూడా హిందూకుష్ పర్వత శ్రేణులకు ఉంది. మరి ఇక్కడ గమనిస్తే వాతావరణ మార్పుల వల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అన్నటువంటి ఒకటి కావండి, అబ్జర్వ్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ వల్ల చివరిగా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు అనేవి వస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతోంది, భూతాపం పెరిగిపోవటం వల్ల ఇప్పుడు క్లైమేట్ చేంజ్ సంభవిస్తోంది కదా. అంతేకాకుండా పట్టణీకరణ పెరుగుతోంది, భూ వినియోగంలో మార్పులు వస్తూ ఉన్నాయి, మితిమీరిన మానవ కార్యకలాపాలు ఇవన్నీ కూడా పర్యావరణానికి చాలా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. దానివల్ల ఈ హిందూకుష్ ప్రాంతంలో సహజమైనటువంటి ఆ ప్రకృతి వాతావరణం క్షీణిస్తూ వస్తోంది. గత 100 ఏళ్లలో చూస్తే ఇక్కడ దాదాపు 70% వరకు జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అన్నటువంటిది ఈ ప్రాంతం కోల్పోయినట్టుగా మనకి తెలుస్తోంది. బయోడైవర్సిటీని కోల్పోయింది. మరి రీసెంట్గా మనం చూస్తే ఈ అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జీవ వైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ సేవలకు సంబంధించి అంతర ప్రభుత్వ వైజ్ఞానిక వేదిక జరిగింది అనమాట. నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండ్లో. దక్షిణాసియాలో ఇది మొదటిసారిగా జరిగింది అనేసి మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్పారు, హిందూకుష్ హిమాలయ ప్రాంతం అన్నటువంటిది ఇప్పుడు పతనానికి దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ ప్రకృతిని పునరుద్ధరించాలి అంటే వెంటనే ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా, అంటే సమిష్టిగా ముందుకు రావాలి. సమర్థవంతమైనటువంటి విధానాలని తీసుకొచ్చి వాటిని అంతే సమర్థంగా అమలు చేయాలి అన్నట్టుగా ఈ యొక్క వేదికలో చెప్పటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికాలో 2023కు సంబంధించి అత్యధిక పౌరసత్వాలు పొందినటువంటి 2వ దేశం మన భారతదేశం. మరి మొదటి స్థానంలో ఎవరున్నారు, మెక్సికో. 2వ స్థానంలో మన భారతదేశం అన్నటువంటిది ఉంది. చూడండి, మొత్తం 8.7 లక్షల మంది అమెరికా పౌరసత్వాన్ని తీసుకుంటే 1.1 లక్షల మంది మెక్సికో పౌరులు ఉంటే తర్వాత 59,100 మందితో మన దేశం 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఫిలిప్పైన్స్, ఆ తర్వాత డొమినికన్ రిపబ్లిక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాం. డిజిటల్ చెల్లింపుల కోసం ఎన్పిసిఐ అన్నటువంటిది, అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యూపీఐని తీసుకొచ్చింది. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 2016లో. అయితే ఇలా డిజిటల్ చెల్లింపుల్ని మరింత ఈజీ చేయటం కోసం తీసుకొచ్చిన ఈ యూపీఐని ఇప్పుడు మన దేశంతో పాటు వివిధ దేశాలు వాడుతూ ఉన్నాయి. అంటే యూపీఐ సేవలు ఆల్రెడీ మనకి వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్, భూటాన్, రష్యా, యుఏఈ, ఫ్రాన్స్, ఖతార్, సింగపూర్, మలేషియా ఇలా వివిధ దేశాల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు శ్రీలంక, మారిషస్లో కూడా యూపీఐ సేవలు అన్నటువంటివి ప్రారంభమవబోతున్నాయి. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ యూపీఐ సేవలు అనేటటువంటివి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రీటైల్ ద్రవ్యోల్బణం. రీటైల్ ద్రవ్యోల్బణాన్ని దేని ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటి, రీటైల్ బయర్స్ పర్స్పెక్టివ్ నుంచి ప్రైసెస్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని మెజర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మళ్ళీ మనకి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అని ఇంకోటి ఉంది. దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉంటారు. అది ఏంటి, ప్రొడ్యూసర్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తామన్నమాట. మరి జనవరిలో రీటైల్ ఇన్ఫ్లేషన్ చూడండి 5.1% తగ్గింది. ఇది 3 నెలల కనిష్టంగా మనం చెప్పొచ్చు. చూడండి, సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేదా వినియోగదారు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. అయితే ఇక్కడ గమనించాలి, జాతీయ గణాంకాల కార్యాలయం లేదా ఎన్ఎస్ఓ అన్నటువంటిది దీనికి సంబంధించి విడుదల చేస్తుంది. నెక్స్ట్ చూడండి, పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా ఐఐపి అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే డిసెంబర్లో ఈ పారిశ్రామికోత్పత్తి వృద్ధి అన్నటువంటిది 3.8% ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే 8 కోర్ ఇండస్ట్రీస్ అనేసి ఉంటాయి. ఏంటి ఆ 8 కోర్ ఇండస్ట్రీస్? ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్, కోల్, ఎలక్ట్రిసిటీ, క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, అలాగే స్టీల్. ఇలా ఈ 8 కలిపి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది చూస్తుందన్నమాట. ఈ 8 కోర్ ఇండస్ట్రీసే దాదాపు 40.27% వాటాని కలిగి ఉంటాయి మొత్తం ఈ యొక్క సూచీలో. వీటిని కోర్ సెక్టార్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం.
నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో వలస జాతులకి సంబంధించి ప్రతి 5 ఇంటిలో ఒకటి ముప్పును ఎదుర్కొంటోంది అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు 44% జాతుల సంఖ్య కూడా తగ్గిపోతోందన్నట్టుగా చెప్పింది. ఎన్నో రకాల పక్షులు, సముద్ర తాబేళ్లు, తిమింగలాలు, సొరచేపలు, చేపల జాతులు ఇవి విభిన్న ప్రాంతాలకు తరలిపోతాయి. వాటికి నివాస నష్టం అనేటటువంటిది ఉంది. అక్రమ వేట, కాలుష్యం, వాతావరణ ముప్పును అవి ఎదుర్కొంటున్నాయన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్పింది. మరి దీనికి సంబంధించి వలస జాతుల సదస్సు, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అన్నటువంటిది ఉంది. దీని కింద ప్రొటెక్టెడ్ లిస్ట్ని అంటే రక్షిత జాబితాలో వలస చేపలు 97% కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్నట్టుగా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ చూడండి, విశ్వాస పరీక్ష లేదా బల పరీక్ష లేదా ఫ్లోర్ టెస్ట్ అనేసి పిలుస్తాం. ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాం. ఈ ఫ్లోర్ టెస్ట్ని ఎవరు నిర్వహిస్తారు? ఒకవేళ అసెంబ్లీ సమావేశాల్లో గనక లేకపోతే అప్పుడు గవర్నర్కి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించే అధికారం ఉంటుంది. ఒకవేళ ఆ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అప్పుడు ఆ సభ యొక్క స్పీకర్కి ఫ్లోర్ టెస్ట్ని నిర్వహించే అధికారం ఉన్నటువంటిది ఉంటుంది. మరి ఇక్కడేమైంది? మొత్తం 243 మంది సభ్యులున్నటువంటి అసెంబ్లీలో 129 మంది నితీష్ కుమార్కి మద్దతుగా నిలవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, బ్యాంకింగ్ రంగ సంస్కరణలకి సంబంధించి మన భారత ద్రవ్య వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అని సమీక్షించటం కోసం 1982వ సంవత్సరంలో సుఖ్మాయ్ చక్రవర్తి కమిటీని నియమించటం జరిగింది. ఏంటి? సుఖ్మాయ్ చక్రవర్తి కమిటీ అన్నమాట. మరి ఈ కమిటీ అన్నటువంటిది 1985లో నివేదిక ఇచ్చింది. ఇందులో ఏం చెప్పింది అంటే, 1 ధరల స్థిరీకరణాన్ని సాధించే ద్రవ్య విధానం అన్నటువంటిది ఉండాలి. అలాగే ద్రవ్య సరఫరా పెరిగేందుకు కారణాలు ఆర్బీఐ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పరపతినివ్వటమే అన్నట్టుగా చెప్పింది. అలాగే వడ్డీ రేట్ల నిర్ణయంలో బ్యాంకులకు స్వేచ్ఛ ఉండాలని చెప్పింది. కేంద్ర బడ్జెట్ లోటుని మళ్లీ తిరిగి నిర్వచించాలి అన్నట్టుగా కూడా సుఖ్మాయ్ చక్రవర్తి కమిటీ చెప్పింది. దాని తర్వాత మళ్ళీ 1991వ సంవత్సరంలో గవర్నమెంట్ నరసింహం కమిటీని నియమించటం జరిగింది. నరసింహం కమిటీ ఏమని చెప్పింది? ఈ కమిటీ నివేదికని మనము 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటొచ్చేసరికి ఆదేశిత పెట్టుబడి అంటాం. అంటే ఏంటి? ఇక్కడ చట్టబద్ధమైనటువంటి ద్రవ్యత్వ నిష్పత్తి అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం, దీన్ని తగ్గించాలి. ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకు చట్టబద్ధమైనటువంటి ద్రవ్యత్వ నిష్పత్తిని ప్రధాన సాధనంగా ఉపయోగించడం మానుకోవాలి. అలాగే ఎస్ఎల్ఆర్ని 38.5% నుంచి వచ్చే 10 ఏళ్ల కాలానికి 25% తగ్గించాలి అన్నట్టుగా చెప్పింది. అయితే ప్రస్తుతం ఇది 18%గా ఉంది. రెండవది వచ్చేసరికి నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించటం, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. అంటే ఏంటి? పరపతి నియంత్రణ కోసం నగదు నిల్వల నిష్పత్తి మీద మనం ఆధారపడకుండా బహిరంగ మార్కెట్ వ్యవహారాల మీద ఆధారపడాలి. అంతేకాకుండా ఈ సిఆర్ఆర్ని అంటే నగదు నిల్వల నిష్పత్తిని 15% నుంచి 3%కి తగ్గించాలి. ప్రస్తుతం 4.5% ఉంది. అలాగే ఆదేశిత పరపతి కార్యక్రమాల్ని నిలుపుదల చేయాలి. ప్రాధాన్య రంగ రుణాల్ని 40% నుంచి 10%కి తగ్గించాలి. కానీ ప్రభుత్వం ఈ సిఫార్సుని ఆమోదించలేదు. అలాగే వడ్డీ రేట్ల వ్యవస్థకి సంబంధించి మన దేశంలో వడ్డీ రేట్ల వ్యవస్థని మార్కెట్ శక్తులు నిర్ణయించాలి. అలాగే 4 అంచెల బ్యాంకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి. బ్యాంకుల విస్తరణ, సరళీకరణ చేయాలి. అలాగే ద్వంద్వ నియంత్రణని రద్దు చేయాలి అన్నట్టుగా చెప్పింది. దాని తర్వాత మళ్ళీ 1998లో ఇంకోసారి మళ్ళీ నరసింహం కమిటీ ఏర్పాటైంది. ఇది బ్యాంకింగ్ రంగాన్ని చాలా ఎక్కువ ప్రభావితం చేసిందనేసి మనం చెప్పొచ్చు. దీని కింద ఏంటి? శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, సంకుచిత బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయాలి, చిన్న స్థానిక బ్యాంకుల్ని ఏర్పాటు చేయాలి, మూలధన పర్యాప్త నిష్పత్తిని పెంచాలి, బ్యాంకింగ్ చట్టాల్ని సమీక్షించాలి, వడ్డీ రేట్ల మీద క్రమబద్ధీకరణను తొలగించాలి, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేయాలి. అలాగే ఎస్బీఐ ఇతర జాతీయ బ్యాంకుల్లో ఆర్బీఐ వాటాని 33.1/2% తగ్గించాలి అన్నట్టుగా ఈ కమిటీ సిఫార్సు చేసింది. వీటిలో చాలా వరకు ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తూ ఉంది కూడా. కానీ ఒకదాన్ని ఆమోదించలేదు. అది ఏంటి? ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్న బ్యాంకింగ్ శాఖను మూసేయాలి అనే సిఫార్సు చేస్తే దాన్ని మాత్రం ఆమోదించలేదు. నెక్స్ట్ చూడండి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే అరవింద్ పనగాడియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత క్రికెట్ జట్ దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా కేప్ టౌన్లో 2 దేశాల మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ తక్కువ బంతుల పరంగా
ఓవర్ల పరంగా టెస్ట్ క్రికెట్లో ఫలితం వచ్చిన టెస్ట్గా ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే ఎన్ని బంతుల్లో ఈ టెస్ట్ ఫలితం తేలింది అంటే మొత్తం 642 బంతులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19వ నామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్ సదస్సుని రీసెంట్గా ఎక్కడ నిర్వహించారు అంటే ఉగాండాలో నిర్వహించారు. నెక్స్ట్ చూడండి. రీసెంట్గా ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ని గెలుచుకున్నటువంటి దేశం జట్టు ఏది అంటే ఆస్ట్రేలియా. ఏ దేశం మీద గెలిచింది? ఇండియా మీద గెలిచింది. అలాగే నెక్స్ట్ చూడండి. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ అయినటువంటి ఆర్ హరికుమార్. ఈయన ఇంటిగ్రేటెడ్ అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ని లాంచ్ చేయటం జరిగింది. ఎక్కడా? పోర్ట్ బ్లేర్లో. దీని ద్వారా ఏంటి అంటే హార్బర్ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచొచ్చు. అలాగే అండర్ వాటర్ మరియు సర్ఫేస్ థ్రెట్స్ ఏమైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి. ఇండియన్ బాక్సర్ అయినటువంటి అమిత్ ఫంగాల్ కి గోల్డ్ మెడల్ అన్నటువంటిది వచ్చింది. ఎక్కడ అంటే రీసెంట్గా బల్గేరియాలో జరిగినటువంటి 75th స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో. అలాగే 57 కేజీల విభాగంలో సచిన్ సివాహ్కి గోల్డ్ మెడల్ అన్నటువంటిది వచ్చింది. అలాగే నిఖత్ జెరిన్కి సిల్వర్ మెడల్ అన్నటువంటిది ఈ టోర్నమెంట్లో వచ్చింది. నెక్స్ట్ చూడండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన మనం జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి క్లోజింగ్ ద జెండర్ గ్యాప్ ఇన్ సైన్స్, యాక్సలరేటింగ్ యాక్షన్ అన్నటువంటిది. చివరిగా అజయ్ కుమార్ చౌదరి. ఈయన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా NPCIకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులయ్యారు 3 సంవత్సరాల కాలానికి గాను. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దీనికి సంబంధించిన PDF లింక్ అన్నటువంటిది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.